వెల్కమ్ టు ఒరుగల్లు జీటీపీఎల్ న్యూస్. నేను దీపిక. వార్తల వివరాల్లోకి వెళ్తే, సహజ కవి బమ్మెర పోతన్న జయంతి ఉత్సవాలు బమ్మెర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. సహజ కవి బొమ్మర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సందర్భంగా మంత్రి గ్రామంలోని పోతన సమాధి వద్ద పూలమాలలు వేసి అనంతరం పోతన మందిరాన్ని సందర్శించి పోతన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అదే ఆవరణంలో గల శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర ఆలయంలో పూజలు చేశారు. మంత్రికి ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆలయ అర్చకులు, గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, మన తెలంగాణలోని పాలకుర్తి నియోజకవర్గంలో ముగ్గురు కవులు పాలకుర్తికి సోమనాథులు, బొమ్మర పోతన్న, వాల్మీకి మహర్షి వల్మిడిలో పుట్టడం మన అదృష్టమన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ పోతన మహాభాగవతాన్ని రాసిన మహానీయుడు, గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. బొమ్మెర, పాలకుర్తి, వల్మిడి టూరిజం ఏర్పాటు చేస్తామని, బాసర తర్వాత అక్షరాభ్యాసం మన బొమ్మర పోతన దగ్గర చేసే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ వచ్చే సంవత్సరం ప్రభుత్వం నిర్వహించేటట్లు కృషి చేస్తానని ఆయన అన్నారు. బొమ్మర పోతన టూరిజం పనులు త్వరలో పూర్తి చేపిస్తానని, దీనికి గాడు మొత్తం సుమారు 15 కోట్లు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటాయించారని, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ ఒక్క రూపాయి కూడా ఈ పోతన మందిరానికి కేటాయించలేదని ఆయన అన్నారు. దీనికి ఇత్తడి విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరుగుతోందని, పోతన కోసం రాముడే ప్రత్యక్షమయ్యాడని అన్నారు. అంత గొప్ప వ్యక్తి పోతన అని కొనియాడారు. రాజకీయాలన్నీ పక్కన పెట్టి అందరికీ సహాయం చేయడమే తమ ఉద్దేశమని, ఈ గ్రామం ఈ విధంగానే అన్ని రాజకీయ పార్టీలు నాకు సహకరిస్తే నేను ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. 450 ఏళ్ల కింద దున్నిండు. ఆ దున్నిన భూమి మనం తీసుకోవాలి సార్ అంటే, అప్పుడు ఇక్కడ రైతులు పాపం వాళ్ళని కూడా ఒక మాటతో వాళ్ళు విన్నారు అని చెప్తే, అప్పుడు ఆ డబ్బులు కూడా కొంత సాయం చేసిన పాపారావు గారు, పాండురంగరావు వస్తే అది కూసబెట్టి, మీ గ్రామస్తులను కూసబెట్టి ఆడ ల్యాండ్ ఆయన కొండ భూమి కొనాలి, ఆడనే సమాధి కట్టాలి అని ఆ రోజు నిర్ణయించినాం. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలే సరే, అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగినా కానీ పని కాలే. కానీ కేసీఆర్ గారు చెప్పుడుతోటే ఉరికొచ్చి ఏం చేసాడు, ఆయన వచ్చి చూసి దీనికి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటా అని డిసైడ్ చేశాడు. ఆ రోజు పాండురంగరావు గురించి మీకు చెప్పాలని చెప్తున్నా. మన తాతల గుర్తులేదు, కానీ అసలు కవి 750 కోట్లతోటి ఒక మంచి కట్టాలనే ఉద్దేశంతో మేము మొదలు పెడితే అది సరిపోతలేదని మొన్న 2 నెలల కింద పోయినా, సార్ మీరు ఇచ్చిన 750 కోట్లు సరిపోతలేవంటే ఎంత కావాలి దయాకర్ అని అడిగింది. సార్ ఇంకా 6 కోట్లు కావాలంటే పోసి చేయకుండా మళ్ళీ 6 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు సుమారు 14-15 కోట్లతో పనులు అయిపోతున్నాయి. డిసెంబర్ వరకు పూర్తి చేస్తున్నాయి. ఇంకా 3 నెలలు. విగ్రహం కూడా మీకు తెలిసి ఉండాలి. విగ్రహం రౌతులు పెట్టాలన్నా ఇద్దరిది పెట్టాలనేది కొంత కన్ఫ్యూజ్ ఉండే. సరే, ఏది ఏమైనా ఇద్దరిదే పెడదాం అనేది చాలా మంది వేద పండితులు కూడా చెప్పారు. ఇద్దరిదే పెడితే బాగుంటుందని చెప్పారు. ఆ ఇద్దరిది కూడా ఆర్డర్ ఇచ్చాం. ఆ విగ్రహం కూడా అక్కడ పెట్టాలనేది డిసైడ్ చేశాం. డిసెంబర్ వరకు కలెక్టర్ గారు నాకు ఇప్పుడే చెప్పాడు. 3 నెలల లోపల ఆ విగ్రహం కూడా తెప్పించే ఏర్పాటు కూడా చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా పెద్ద విగ్రహం అది. మనకు పోతన గురించి అందరు కూడా తెలిసి ఉండాలి. మన బొమ్మెర పోతన, మన బొమ్మెర, మన పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆయన కోసం రాముడే ప్రత్యక్షించాడని, అంటే ఎసుంటి కవి అనేది మనం అర్థం చేసుకోవాలి. పాలకుర్తిలో సోమనాథుడు జన్మించాడు. ఆయన పెద్ద కవి, అది కూడా మనకు తెలిసి ఉండాలి. మన జిల్లా వరంగల్ జిల్లానే, మన తెలంగాణలోనే ఇద్దరు కవులు మన దగ్గర పుట్టిన వాళ్ళు, ఫేమస్ కవులు వాళ్ళు. మన అదృష్టం. పాలకుర్తిలో కూడా ఆ టెంపుల్ ను ఎవరు పట్టించుకోలే. ఆ టెంపుల్ కూడా మీరు ఒక 2-3 నెలల తర్వాత ఇది పాలకుర్తి టెంపుల్ అనేటట్టు తయారు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల చెంతకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ అన్నారు. నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు.
హన్మకొండలోని 5వ డివిజన్ నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను మరియు ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల చెంతకు తీసుకువెళ్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ ఎలా ఉందో ఎప్పుడు ఎలా ఉందో పార్టీలకు అతీతంగా ఆలోచించారన్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుండి 2014 శాసనసభ్యునిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రుల హయాంలో కనీసం నా నియోజకవర్గం అభివృద్ధి కోసం 3 అంటే 3 కోట్లు తీసుకురాలేని దౌర్భాగ్య స్థితి నుండి స్వయం పాలనలో సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని జోడెద్దుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దూసుకుపోతున్న విషయాన్ని గమనించాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ వాసుల కోరిక మేరకు మున్సిపల్ కమ్యూనిటీ హాల్కు 10 లక్షల సిడిఎఫ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి అభివృద్ధి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నికల తర్వాత 57 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ కూడా పెన్షన్ల రూపంలో వారికి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పినటువంటి మాటకు 2 ఏళ్ల క్రితము ప్రపంచాన్ని అతలాకుతం చేసి ఆర్థికంగా ఇబ్బందులు అయినప్పటికీ కూడా నా ప్రజానికానికి నేను అండగా ఉండాలని చెప్పి 57 ఏళ్ళు పైబడ్డ వారందరికీ కూడా ఈరోజు పెన్షన్ చేయటం నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని దేవునితో సమానంగా చూస్తున్నారు. ఈరోజు వికలాంగుల పెన్షన్, వితంతువుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, కిడ్నీ పెన్షన్స్, బోధకాళ్ళు ఉన్నవారికి పెన్షన్స్, ఈ తీరుగా రకరకాల బాధపడుతుండి అనారోగ్యంతో ఉన్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి సాయ నిధి కింద కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయటం. ఈరోజు ఇట్లా ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందినటువంటి టీఆర్ఎస్ పార్టీని చూసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రగిలించుకుంటూ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఈరోజు ప్రజలకు కావలసినటువంటి సమస్యలను తెలుసుకోకుండా పాదయాత్ర పేరిట దండయాత్ర చేస్తూ ఈరోజు ప్రజలందరినీ పైన కూడా దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అభ్యుదయ భావాలు కాబట్టి ఈ మత విద్వేషాలు రగిలించే పార్టీలను, మతతత్వ పార్టీలను దరిదాపున కూడా రానియకుండా అందరూ కూడా హుషారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. మొన్నటికి మొన్న ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వారి అందరికీ కూడా 3,50,000 ఆర్థిక పట్టణాలలో 3,50,000, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో 3 లక్షల ఆర్థిక సాయం చేస్తా అని చెప్పి కూడా ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కేటీఆర్ గారి దృష్టి తీసుకొస్తే ఈరోజు నగర అభివృద్ధి కోసం కూడా సుమారు 300 కోట్లు వెచ్చించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీవాన్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్, డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ మరియు మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పడిశాల వీరభద్రయ్య జయంతి వేడుకలను ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పడిశాల వీరభద్రయ్య గారి జయంతి సందర్భంగా వరంగల్లోని ఆ కాలేజీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పడిశాల వీరభద్రయ్య గారి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఇదే సమయంలో 52 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ అధ్యాపక బృందానికి, విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పడిశాల వీరభద్రయ్య గారు అపర గాంధీ అని, గాంధీజీ గారిని ఆయన కలిశారో లేదో కానీ వారు గాంధీజీ గారి జీవితాన్ని అనుసరించారన్నారు. గాంధీజీ గారిలాగే వారి జీవితం క్రమశిక్షణతో కూడినదని, ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించేవారని, అత్యంత క్రమశిక్షణతో వ్యాపారాన్ని
సేవను ఏకకాలంలో కొనసాగించిన మహానుభావుడని అన్నారు. కోటిలింగాల గుడికి తన సొంత 2 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారన్నారు. అందులో 1 ఎకరం అమ్మి శాశ్వత పూజలు జరిపే విధంగా ఫిక్స్ చేశారు. స్త్రీలకు విద్య వద్దు అన్న రోజుల్లో బాలికల కోసం స్కూల్ని, కాలేజీని పెట్టడం మామూలు విషయం కాదని అన్నారు. పాఠశాల వీరభద్రయ్య గారు శ్రీ విద్యాభివృద్ధి కొరకు ఈ కళాశాలను స్థాపించారన్నారు. స్త్రీలు మంచి చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలని తప్పించారన్నారు. ఈ కాలేజీను నిర్మించే ముందు ఉస్మానియా యూనివర్సిటీ భవనాన్ని చూడగానే అక్కడ విద్యార్థిగా మారాలని అనుకున్నారన్నారు. పాఠశాల వీరభద్రయ్య గారి లాంటి వాళ్ళ వల్లే ఇవాళ మనలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్నామన్నారు. పాఠశాల వీరభద్రయ్య గారు మహిళలు గతంలో ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయారు. మహిళల కోసం 45 సంవత్సరాల కింద ఈ స్కూల్ పెట్టడం అంటే రాష్ట్రంలో గొప్ప విషయం ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎందుకు అంటున్నా అంటే వాస్తవంగా తెలుగు మీడియం రాబోయే రోజుల్లో సందర్భం అయిపోతున్నది. ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలని ప్రతి ఒక్కరుతున్నది. అందుకే గవర్నమెంట్ స్కూళ్ళలో కేసీఆర్ గారు పట్టుదలతోటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ స్కూల్స్ నడుపుడు కష్టం. మరి ఈ తమ్ముడు వచ్చి ఎట్లయినా చేసిన ఇంగ్లీష్ మీడియం కావాలి అని పట్టుబడితే నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకోకపోతే ఎంబడి ఇంగ్లీష్ మీడియం మంజూరు చేశాడు. కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా చూసుకుంటాను. సరే, వీరభద్రయ్య గారి గురించి చెప్పాలంటే వరంగల్ జిల్లాలో మనకి ఇద్దరు గుర్తుకొస్తాం ఈ ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే ఏబీబీ స్కూల్ అప్పుడు ఓనర్ ఆయన మన చంద్రకాంతయ్య గారు. ఈ వరంగల్ జిల్లాలో చంద్రకాంతయ్య గారు అంటే పాఠశాల వీరభద్రయ్య గారు అంటే వాళ్ళ చేతులు ఎక్కి మొక్కిన కాలు మొక్కిన కూడా వరంగల్ జిల్లా ప్రజలు ఈ కార్యక్రమంలో స్థానిక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కళాశాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ 45, 46వ డివిజన్లలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నూతనంగా మంజూరైన 439 ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. హన్మకొండలోని 45, 46వ డివిజన్లో 439 నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ చేసిన వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఆరూరి రమేష్. ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి చేసిందో, టీఆర్ఎస్ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలంతా గమనించాలన్నారు. కరెంట్, సాగునీరు లేక ఆత్మహత్యలు జరిగిన ఘటనలు మీరు చూశారు. నేడు ఆ పరిస్థితులు ఉన్నాయా? మీరే గమనించండి. 2000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోంది అంటే అది కేసీఆర్ వల్లనే అని తెలిపారు. 15 లక్షల పైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను, నిధులు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం సొంత జాగా ఉన్నవారికి త్వరలో 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారన్నారు. కాజుపేట మండల్ పరిధిలో ఉన్న 45, 46, 64వ డివిజన్ గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు, నేతన్నకు, గీతన్నకు మరి ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 439 మంది లబ్ధిదారులకు గాను ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ముఖాల్లో సంతోషాన్ని చూడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు సంతోషంగా, ఆనందంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు పెన్షన్ అందించారని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటే ఇప్పటికే 46 లక్షల పైచిలుకు కుటుంబాలకు మరి సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితి మరి ఆసరా పెన్షన్లో ఉంది. ఒక ఆసరా పెన్షన్ ద్వారా
అరకోటి కుటుంబాలకు ఆసరా అయితే మరి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటివి కూడా అనేక పథకాలు ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో, ప్రతి గుండెల్లో నిలిచిన పరిస్థితి ఉంది. మరి ఏది ఏమైనా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పరిస్థితి యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. మా రాష్ట్రంలో ఈ పథకాలు ఎందుకు అమలవుతలేవు, కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు మాకెందుకు వస్తలేవని ఆలోచించి అడిగే పరిస్థితికి వచ్చింది. దాంట్లో ఉదాహరణ మరి పక్కన మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాల రైతులు, యువకులు మమ్మల్ని మీ తెలంగాణలో కలుపుకోండి, మీ పథకాలు మాకు కావాలని మాట్లాడిన పరిస్థితి టీవీలో, పేపర్లో కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రస్థానంలో ఉంచి ఈ దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాల షెడ్యూల్ని విడుదల చేయాలని ఏకశిల పార్క్ వద్ద ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధుల పట్ల డిఎస్ ఈ వ్యవహార శైలి మార్చుకోవాలని, ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని యుఎస్పిసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద విద్యారంగం సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకుడు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలతో సహా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, జీవో 317 అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, అన్ని జిల్లాలకు డిఈఓ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేసి ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ అన్ని పాఠశాలల్లో పదోన్నతులకు, బదిలీలకు ప్రక్రియకు వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని చేసి తద్వారా యుఎస్పిసి ఇచ్చిన పోరాట కార్యక్రమాన్ని విరమింపజేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, విద్యామంత్రి గారిని కోరుతున్నాను. వెంటనే ఆ చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ఒక బల్లో హెడ్ మాస్టర్ పోస్టు ఖాళీగా ఉంటే ఒక బల్లో అది ఆ పాఠశాల నిర్వహణకు చాలా ఆటంకంగా ఉంటుంది. ఆ సబ్జెక్టులో బోధించే వాళ్ళు ఉండరు, ఆ పాఠశాల నిర్వహణ మొత్తం చూసే హెడ్ మాస్టర్ ఉండడు. కాబట్టి పదోన్నత అనేది ఉపాధ్యాయుల కొరకు కాదు, పదోన్నత అనేది బడి బాగా జరగడానికి, బడి బాగా నిర్వహించడానికి. కాబట్టి ఆ కోణంలో మీరు ఆలోచించడం లేదనేది నాకు కనిపిస్తుంది. ఇది మంచిది కాదు. అనేక సందర్భాల్లో శాసన మండలిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పెడచేవిన పెడుతుంది. అనేక సందర్భాల్లో మేము పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తాం, బళ్ళను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు. కానీ నేటి వరకు వాయిదా వేయటం మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015లో బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చి నేటి వరకు ఒక ప్రమోషన్ ఇవ్వలేదు. 4400 హెడ్ మాస్టర్ పోస్టులు ఉంటే, స్కూళ్ళు ఉంటే 2000 పైచీలకు ఖాళీలు ఉన్నాయంటే ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. అదేవిధంగా దాదాపు 9000 వరకు సబ్జెక్ట్ టీచర్ పోస్ట్, అది మ్యాథ్స్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటి భర్తీ చేయాలి. అవే కాకుండా మీరే 2017లో మరియు 2019లో మొత్తం 10,000 పైచీలు, 11,000 పైచీలకు పండిట్ పీట్ల పోస్ట్ అప్గ్రేడ్ చేశారు. వెంటనే వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇస్తా అన్నారు. కానీ నేటి వరకు ఒక్క ప్రమోషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే భాగంలో మీరు తీసుకుంటే చర్యలు అనవలసి వస్తుంది. కాబట్టి మీరు అది సరైనది కాదు. వెంటనే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయండి. ప్రభుత్వంతో ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితులలో మలిదశ ఉద్యమంగా ఈరోజు మేము మళ్ళీ ఈ దీక్షలను ఇక్కడ జిల్లాలో చేపట్టాం. రేపు 11 నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షల్ని ఇందిరా పార్క్ దగ్గర ఒక 13 రోజుల కోసం కార్యక్రమాన్ని ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు, ఇలా ఉపాధ్యాయునికి దీంట్లో ఏమో లబ్ధి లేదు. ప్రమోషన్ అనేది అదేదో పోస్ట్ కాదు, కొత్తగా బడ్జెట్ ఇచ్చేది కాదు, కొత్తగా అదనంగా ఏపీ కాదు. అట్లాగే బదిలీలు అనే దాంట్లో ఏమీ లేదు. దుస్తులు ఇవ్వమంటున్నాం, పాఠ్య పుస్తకాలు ఇవ్వమంటున్నాం, స్కావెంజర్ నియమించమంటున్నాం, దీనికి సరి అయినటువంటి బడ్జెట్ కేటాయించమంటున్నాం. మన ఊరు మనబడి అని పెట్టి మీ అందరికీ తెలుసు, చిన్న పని కూడా అక్కడ జరగలేదు. దానికి బడ్జెట్ కేటాయించడం లేదు. రిక్రూట్మెంట్ లేకపోతే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ డెఫిషియన్సీ ఉంటే ఎవరు పేరెంట్స్ ఆ పాఠశాలకు పంపిస్తారు? ఇంగ్లీష్ మీడియం పెట్టారు. లక్షలాది మంది పబ్లిక్ నమ్మి పబ్లిక్ పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. ఇవాళ అక్కడ బోధించే ఇంగ్లీష్ మీడియం లేదు, లేదా మిగతా సబ్జెక్టులు లేవు. కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తాను ఉనికిలోకి వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి విద్య మీద ఏమి సమీక్ష చేయకుండా, రిక్రూట్ చేయకుండా
ఏది చేయకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ విద్యా వ్యవస్థ నడుస్తున్నది. నవంబర్ 4, 5, 6వ తేదీలలో జరగనున్న PDSU రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని PDSU నాయకులు కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్నాయని, రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, ప్రగతిశీల ఉద్యమాశ్రయాభిలాషులతో కూడిన ఆహ్వాన సంఘం ఏర్పాటు జరిగింది. హంటర్ రోడ్లోని ఎలక్ట్రిసిటీ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్లో PDSU రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో PDSU రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం అధ్యక్షతన రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి CPIML న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు K. గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ PDSU వ్యవస్థాపకులు జార్జిరెడ్డి 50 ఏండ్ల అమరత్వం ఇప్పటికీ PDSU విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైనదని, శాస్త్రీయ విద్యా సాధన సమాజ స్థాపన లక్ష్యంగా గత 48 సంవత్సరాలుగా పోరాడుతోందని, విద్యార్థుల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలను, రాజ నిర్బంధాలను PDSU ఎదుర్కొందని తెలిపారు. కులతత్వాన్ని, మతతత్వాన్ని పెంచి పోషించే పాలక వర్గాల దయనీతిని ఎండగట్టి విద్యా రంగంలో వస్తున్న అనేక పెడధోరణుల పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలుగా ప్రొఫెసర్ కాత్యాయిని విద్యహే, కార్యదర్శిగా ఈడంపాక విజయ్ కన్నా, కోశాధికారిగా ఆరెల్లి కృష్ణ, CPIML న్యూ డెమోక్రసీ వరంగల్ జిల్లా కార్యదర్శితో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు మరియు 150 మందితో కూడిన ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం PDSU ఆవిర్భావం కోసం తమ యవ్వనాన్ని, తన జీవితాన్ని, తన జ్ఞానాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఒక విద్యార్థి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార, PDSU సంస్థాపకుడుగా ఉన్నటువంటి జార్జిరెడ్డికి సంబంధించిన 50వ వర్ధంతి సభల్ని, సంస్మరణని ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా జరుపుకున్నాం. భారత చేగువేరాగా ప్రసిద్ధిగాంచినటువంటి జార్జిరెడ్డి ఏ ఆశయం కోసమైతే, ఏ మతతత్వం భారత సమాజంలో ప్రత్యేకించి విద్యారంగంలో ఉండడానికి వీల్లేదని తన ప్రాణాలని అడ్డుపెట్టి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ వీరుడి రక్తంలో నుంచి ఆవిర్భవించినటువంటి PDSU అనేటువంటి సంస్థ ఇవాళ మహావృక్షంగా ఎదిగి తెలుగు నేల మీద, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్ర విద్యార్థి సంఘాలు, విప్లవ విద్యార్థి సంఘాలు ఇవాళ జార్జిరెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పురోగమిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అదే సందర్భంగా జార్జిని హత్య చేసినటువంటి కామ్రేడ్ చరబండరాజు గారు చెప్పినట్టు RSS అనేటువంటిది పాలకవర్గ న్యాయస్థానం అని చరబండరాజు ఆ రోజే చెప్పాడు జార్జి మరణం తర్వాత. ఈ కార్యక్రమంలో TPTF రాష్ట్ర కార్యదర్శి కొడారి కోటేశ్వర్, బండి కోటేశ్వర్, నున్న అప్పారావు, ఎలకంటి రాజేందర్, సాధు రాజేష్, వెంకట్ నారాయణ, మొగలి వెంకట్రెడ్డి, అజయ్ శ్రీశైలం, సాంబ సురేష్ రియాజ్, నాగరాజు గణేష్, రాజేష్, రంజిత్, శివ, శ్రావణ్, అర్జున్, శశి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని వార్తలు. సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పూర్వ వైభవం సంతరించుకొని అశేష భక్తజనంతో స్వామివారు పూజలు అందుకునే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దేందుకు, వాస్తు ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు వెంటనే టెండర్ పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం సన్నూరు దేవాలయానికి గొప్ప చరిత్ర ఉండేది. గతంలో ఆలయంకి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు అని, వాస్తు ప్రకారం నిర్మాణాలు జరగాలి, పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరిన్ని నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. టెండర్ పనులను వెంటనే మొదలు పెట్టాలి, సన్నూరు దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఆలయాలను అభివృద్ధి చేసే దిశలో భాగంగా రాయపర్తి మండలం సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటాయించిందని, ఈ నిధులతో దేవాలయ ప్రాంగణంలో ప్రాకారాలు, మాడవీధులు, కోనేరు, శివాలయం, లైటింగ్, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోపురం ముందు ముఖద్వారం, మహామండపం, మాడవీధులు టీటీడీ సహకారంతో కళ్యాణ మండప పనులు ఈ అభివృద్ధిలో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సుందరీకరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేటాయించిన నిధులతో భక్తుల మౌలిక వసతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మాకు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే బాగా చేస్తారు, కానీ సిబ్బంది కలుపుతున్నారు. ఆరోగ్య వాళ్ళు తీసుకోవాలి. యాదగిరిగుట్ట నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ కోఆర్డినేషన్. దీన్ని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమ్మీడియట్ టెండర్స్ నుంచి ఏర్పాటు చేయాలి. నర్సరీ గారు లీవ్ తీసుకోవాలి. అధికారులు కూడా నేను ఒకటే ల్యాండ్ లోనికి పోతుంది. ఇప్పుడు నేను డెవలప్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది అది కొంత కోర్టులో ఉన్నది, ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర గుంజుకునే పరిస్థితి లేదు, దగ్గర వాళ్ళు కవలడిగినా ఇబ్బంది ఉన్నది. ఏదో రేటు నేను ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా పెట్టారు. ముఖ్యమంత్రి గారు బాగా ఐడియా ఉన్నది. దాన్ని ఏదైనా చేసి టెండర్ రూపంగా వాళ్ళు ఏదో రేటు వాళ్ళకి ఇచ్చేసి టెంపుల్కు ఆదాయం పెంచినట్టు చేద్దాం, అదే చేద్దామని ప్లాన్ చేస్తాం. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, అదనపు కలెక్టర్ శ్రీవాత్సవకోట, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సునీత, ఆలయ కమిటీ సభ్యులు కందూరు రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తిరుమలారెడ్డి, రాజేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయిరాం రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నిమజ్జనంలో పాల్గొని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని ఇంటెజార్గంజ్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తున్న కార్మికులకు గణపతి నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు పెద్ద ఫోన్. ఆ లింక్ను మనం నొక్కినట్టయితే ఏమైతే మన అన్నెసరీ ఏదైనా మీ ఫోన్కి వచ్చి వేరే వ్యక్తులు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఈ ఓటీపీ చెప్పండి, డీటెయిల్స్ ఏదైనా మీ పర్సనల్ డేటా అడిగినా కానీ ఎవరికి కూడా చెప్పవచ్చు. కార్మికులు ఎవరూ కూడా మద్యం సేవించరాదని, విధులు నిర్వహించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ అమలు చేయాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులు కూడా పోలీసు వారి సూచనలు పాటిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించడానికి చిన్నవడ్డేపల్లి చెరువుకు నేను నాతో పాటు నారాజు చేస్తే మా సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, రేపు నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తీసుకునే ప్రికాషన్స్ గురించి అన్నీ చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు DWMC వాళ్ళతో కూడా కోఆర్డినేషన్, ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏమేమి పనులు చేయాలి, బ్యారికేడింగ్ కానీ, లైటింగ్ కానీ, అలాగే ఈ తూటి కాడంతా తీపించడం కానీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ఒకే విధంగా చూసుకోవడం కోసం ఈ మా పోలీస్ శాఖ తరఫున మా సిఐ గారు మా సూపర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఆరూరు రమేష్కి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు అందరూ గత 42 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది వీఆర్ఏలు మనోవేదనతో మరణించడం జరిగిందని వర్ధన్నపేట మండలానికి చెందిన వీఆర్ఏలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని వీఆర్ఏలు అందరూ స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వర్ధనపేట నియోజకవర్గంలోని వర్ధనపేట, పర్వతగిరి, ఐనవోలు, హాసన్పర్తి మండలాల వీఆర్ఏలో 100 మంది వర్ధనపేట మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ వద్ద ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పెన్షన్ కార్డులు పంపిణీ చేసే క్రమంలో ఒక్కసారిగా ఆయన వాహనానికి ఎదురు తిరిగి వీఆర్ఏలు అందరూ అక్కడి గేటు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్కు వినతి పత్రం సమర్పించడం జరిగిందని, ఈ సందర్భంగా వరంగల్ జిల్లా జేఏసీ కో చైర్మన్ పూజారి సురేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీల అమలు కోసం 42 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు అందరూ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల అందరికీ పే స్కేలు, అర్హులైన వారికి ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. 23,000 మంది వీఆర్ఏలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మన హన్మకొండ మండల వీఆర్ఏ మన వీరస్వామి గారు నిన్న గుండెపోటుతో మరణించడం జరిగింది. కామారెడ్డి జిల్లా వీఆర్ఏ అశోక్ ఆత్మహత్య మన ఫేస్కేల్ రాజాయన బెంగతోని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ హత్యలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా ప్రోగ్రాం నిర్వహించి వాళ్లకు వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మన వర్ధనపేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని వర్ధనపేట నియోజకవర్గంలోని హసన్పర్తి, పర్తగిరి, ఐనవోలు, వర్ధనపేట మండలాల వీఆర్ఏలు అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అయినా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ఏలు సమ్మె చేస్తున్న కాంచెల్లి 20 మంది వీఆర్ఏలు ఆత్మహత్య కానీ ఇతర గుండెపోటుతో కానీ మనోవేదంతో చనిపోయారు. ఇంకా ఎంతమంది వీఆర్ఏలు ఆత్మహత్యలు కానీ హత్యలు జరుగుతాయి ప్రభుత్వం స్పందిస్తూ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మా వీఆర్ఏలు అందరి తరఫున కోరుతున్నాం. దేశాయిపేట పెరిక వర్తక సంఘం సర్వసభ్య సమావేశంలో నూతనంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా దేశభక్తుల రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ నగరంలోని దేశాయిపేట పెరిక వర్తక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షునిగా మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా దేశభక్తుల రమేష్ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు 2 సంవత్సరాల పాటు పదవీ కాలంలో కొనసాగనున్నారు. సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. అన్నదమ్ములకు అందరికీ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఈ పెరిక సంఘం స్థాపించడానికి కార్యక్రమాలందరికీ 2 నిమిషాలు మౌనం పాటించాలని మీ అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఓరుగల్లు GTPL న్యూస్.